వెల్కమ్ టు వి5 న్యూస్ అప్డేట్స్ చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలో టీడీపీ నేతల మధ్య తీవ్ర విభేదాలు బయటపడ్డాయి. మండల అధ్యక్షులు ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. టీడీపీ అధిష్టానం ప్రతిపాటి ఉమామహేశ్వరిని మండల అధ్యక్షురాలుగా నియమించగా కొందరు స్థానిక నేతలు సంసాని పెద్దరాజును అధ్యక్షునిగా ఎన్నుకున్న వేరువేరుగా ప్రమాణ స్వీకారం నిర్వహించారు. అధికారికంగా ప్రకటించిన నేతకు ముఖ్య నేతలు మద్దతు ఇవ్వగా స్థానిక ఎన్నికన్న నేతకు మరో వర్గం మద్దతుగా నిలిచింది. నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ లేకపోవడంతో గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తుంది. ఈ పరిణామాలతో పి గన్నవరం టీడీపీలో అంతర్గత కలహాలు మరోసారి బహిర్గతమయ్యాయి. సోదరులు శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి, అలాగే కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దిరాజు గారి ఇంటి దగ్గర మేము 26 మంది గ్రామ శాఖలో కలిపి అధ్యక్షులు కలిపి పెద్దిరాజు గారి మండల పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికడం జరిగింది. ఇది పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వం, అలాగే పంచాయతీ వార్డు మెంబర్లకు, ఐటీడీపీ వాళ్ళకి, యూనిట్ ఇన్ఛార్జీలకి, బూత్ కమిటీలందరికీ కూడా, అలాగే వివిధ స్థాయి పదవుల పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవా భావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పోనగండ్ల గ్రామంలో మానవత్వాన్ని మంటగలిపే ఘటన చోటు చేసుకుంది. కూలి పనులకు వెళ్లిన తల్లిదండ్రులు గైర్హాజరును ఆసరగా చూసుకుని 8 ఏళ్ల బాలికను అపహరించి 2 యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితుడు చిలుకూరు శ్రీకాంత్ తో పాటు మరో వ్యక్తి మద్యం మత్తులో ఈ అఘాత్యానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. తీవ్ర గాయాలైన చిన్నారిని భూపాలపల్లి వందపడకల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు పాక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పెళ్ళమ్మగారు నాటుకుపోతారు కూలికి. అయితే అలా ఆదివారం ఇక సెల్లు చేతికి ఇచ్చారు, వాళ్ళు ఎటు పోరు పొల్లగాని. ఆదివారం ఇంట్లోనే ఉంటారు. ఆ సెల్లు పట్టుకొని ఇంట్లోనే ఉంటారు ఎల్లరిగా కోతున్నాను. అయితే ఈ పోరని అటలో పెట్టిండట, ఈ పోరిని తీసుకుపోయిండట. వాడు తీసుకుపోయి ఇంట్లో తోలినాక మరి జరసేపటికి తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో వేసారట. ఇంట్లో వేసిండు. మా అన్నం రమ్మని పో అని పొల్లగానే నీ జీతం ఉన్నా మా బాగా మందు కొట్టేందుకు నేను పోయినా. మా పొల్ల నాటుకు పోయింది. నాటుకుపోతే మా అన్న నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే అరే ఇట్లా చెట్టుని మానభంగం చేసిండ్రా రారా అనడితోనే నేను పోయినా. పోయే వరకు ఏడుతాను మరి నా బిడ్డ. విషయం ఏంటంటే అమ్మాయి ఇవాళ రోజు స్కూల్ పోతుంది, దగ్గరనే ఉడతల స్కూల్ అని వస్తుంది, ఊళ్ళకి వ్యాన్ వస్తుంది, వ్యాన్లో ఎక్కించేటోళ్ళు. ఈరోజు సండే కాబట్టి ఇంటికాడ ఉన్నారు. వాళ్ళ అమ్మ ఇప్పుడు ఈయన కూలిపోతాడు, వాళ్ళ మమ్మీ నాటుకుపోయింది. ఎవరు లేని మధ్యలో వీడు కొంచెం మత్తు అంటే కళ్ళు తాగినట్టు డ్రింక్ చేసి ఆ మత్తు మధ్యలో వీడు పోయి ఆ అమ్మాయిని ఇంట్లోకి ఎత్తుకుపోయి అమ్మ చెల్లి ఇంట్లో అబ్బాయితో బెడం పెట్టిళ్ళు. బెడం పెడితే వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి ఇంటేరున్నావు అంటే ఇంట్లున్నా అన్నది. మమ్మీకి ఇట్లా గణేశాన్ని వచ్చి బెడం పెడతా అంటే రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మున్సిపాలిటీలో 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలిపించిన అభ్యర్థి అప్పం శ్రీను గెలిపించాలంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు టాస్క్ సీఈఓ సుంకిం రెడ్డి, రాఘవేందర్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు.
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రజలను కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్పొరేషన్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారాలు చివరి రోజు కావడంతో డివిజన్లో ప్రచారాలు మారుమోగుతున్నాయి. పాలవంచ 40 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెండ్యాల శ్రీనివాస్ విస్తృత ప్రచారం కొనసాగుతుంది. గత ఎన్నో సంవత్సరాలుగా వ్యాపార వృత్తిలో ఉంటూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పెండ్యాల శ్రీనివాసరావు ఇంటింటికి తిరుగు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఒక అవకాశం ఇచ్చి గెలిపిస్తే ప్రజల సమస్యలు నా సమస్యలుగా భావించి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో అందరి మద్దతు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రజలు అమూల్యమైన ఓటు హస్తం గుర్తుపై వేసి భారీ అఖండ మెజార్టీతో గెలిపించాలని పెండ్యాల శ్రీనివాస్ కోరారు. నా పేరు పెండ్యాల శ్రీనివాస్. నేను పాల్వంచ 40వ డివిజన్ నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ తరఫున అధికార పార్టీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను ఇక్కడ పోటీ చేసిన నన్ను భారీ మెజారిటీతో గెలిపించగలని ప్రార్థన. నేను ఈ డివిజన్ ఏ సమస్యలు ఉన్నా దగ్గరుండి తీరుస్తాను. మహబూబాబాద్ జిల్లా డోర్నక్కల్ నియోజకవర్గంలోని డోర్నక్కల్ మరిపేడ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ పిలుపునిచ్చారు. ఈ 2 మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. డోర్నక్కల్ మరిపేడ పరిధిలోని ఇప్పటికీ సుమారు 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఇంకా వేగవంతమైన అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని సూచించారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు తాను ప్రజల ముందుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. డోర్నక్కల్ మరిపేడ మున్సిపాలిటీ ప్రజలందరికీ విజ్ఞప్తి. మిత్రులారా, ఎల్లుండి 11వ తారీఖున జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సుదూర ప్రాంతాల నుంచి రావాల్సిన వారు వెంటనే రండి. ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికల్లో పాల్గొనండి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం, అదేవిధంగా మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ విధిగా పాల్గొని మరి కాంగ్రెస్ పార్టీని బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి మీ అందరినీ వేడుకుంటూ, అదేవిధంగా 2 మున్సిపాలిటీలలో 50 కోట్లతోని సుమారు 100 కోట్లతోని అభివృద్ధి పనులు, మరి మంచినీటి సరఫరా కోసం, అదేవిధంగా ఇంటర్నల్ రోడ్స్, మరి సీసీ డ్రైనేజీలు అన్ని పనులు పూర్తి కావస్తూ ఉన్నాయి. అభివృద్ధి కేవలం 2 సంవత్సరాల్లో రేవంత్ అన్న మరి సారథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద బడుగు బలైన వర్గాలకు అన్ని సంక్షేమ పథకాలు అందించట్లో ముందు భాగంలో ఉంది. దేశంలోనే ఎక్కడ లేని విధంగా మరి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, అదేవిధంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు, ప్రతి పేదింటికి 200 యూనిట్ల కరెంటు, పేదవాళ్లకు రేషన్ కార్డులు ఇచ్చి రేషన్ కార్డుతో పాటు సన్నబియ్యాన్ని అందించే కార్యక్రమం, అదేవిధంగా పేదవాళ్లకు ఇందిరమ్మ ఇళ్ళు 3500 ఇళ్ళు పూర్తి కావస్తూ ఉన్నాయి. మరి 83,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. మరి పేదవాళ్ళ పిల్లలు చదివే ఆశ్రమ గురుకుల పాఠశాలల్లో దాదాపు 40% మెస్.
మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ 15వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గుర్రం ఉమారాణి శ్రీనివాస్కు సంబంధించిన 1,50,000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల వీధుల్లో భాగంగా టౌన్ సీఐ బన్సీలాల్కు అందిన సమాచారం మేరకు ప్రతాప్ మారుతి హనుమాన్ ఆలయం సమీపంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పడమటింటి శ్రీనివాస్ అనే వ్యాపారి వద్ద నగదు లభ్యమైంది. విచారణలో తన మిత్రుడు గుర్రం శ్రీనివాస్ అవసరాల కోసం డబ్బులు తీసుకున్నట్లు వెల్లడించారు. నగదును సీజ్ చేసి ఎన్నికల ప్రత్యేక ఫైలింగ్ స్క్వాడ్ ఎఫ్ఎస్టీకు అప్పగించారు. ఎన్నికల సమయంలో సరైన కారణాలు లేకుండా అధిక నగదు తీసుకెళ్తే ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని సీఐ బన్సీలాల్ హెచ్చరించారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభిన పిలుపునిచ్చారు. నిర్మల్ పట్టణంలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఆర్డీఓ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఓటు హక్కు రాజ్యాంగం ఇచ్చిన గొప్ప వరమని, అది ప్రజాయుధంతో సమానమని కలెక్టర్ పేర్కొన్నారు. ఎటువంటి ప్రయోగాలకు లొంగిపోకుండా నిర్భయంగా ఓటు వేయాలని ఓటర్లను కోరారు. గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగా మున్సిపల్ ఎన్నికల్లోనూ అధిక ఓటింగ్ నమోదు చేయాలని సూచించారు. వార్డుల వారీగా కళ్యాజాత బృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మున్సిపల్ అధికారులు, విద్యార్థులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హలో మైక్ టెస్టింగ్ చాలామంది మహిళలు వచ్చారు. నాతో పాటు వచ్చేసిన ఏసీ రెవెన్యూ గారికి, ఆర్డీఓ గారికి, ఎల్డీఎం గారికి, వివిధ బ్యాంక్ శాఖ నుంచి వచ్చేసిన అందరూ బ్యాంకర్స్కి, అదేవిధంగా మన స్కూల్ పిల్లలకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. చాలా మంచిగా ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజు మన 2 ప్రోగ్రామ్స్ ఎన్టీఆర్లో ర్యాలీ ద్వారా అవేర్నెస్ చేయగలుగుతున్నాము. ఫస్ట్ ఒకటి ఆర్బీఐ ద్వారా ఒక వీక్ ఫైనాన్షియల్ లిటరసీ, కాబట్టి ఆ ఫైనాన్షియల్ లిటరసీ వీక్లో కస్టమర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. కానీ అదేవిధంగా మనకి రాబోయే రోజులు ఎన్నిక ఉన్నాయి కాబట్టి మన ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా, ఇది 2 అవేర్నెస్, ఒక బ్యాంకింగ్ అవేర్నెస్, అదేవిధంగా ఒకవేళ మీరు ఎన్నికలో అవేర్నెస్ లేదు అంటే మీ ఫ్యూచర్ పోతుంది. సో మీ అవేర్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎవరైనా సిటిజన్ ఉంటారు పద్ధతిగా పలుకుతూ ఉన్నాం. హలో మైక్ టెస్టింగ్ హన్మకొండ జిల్లా పరకాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో 15వ వార్డు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఒగ్గు కళాకారులు డప్పు చప్పులతో షాపు తిరుగుతూ బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి కుక్కల విజయ్కు మద్దతుగా ప్రచారం చేశారు. కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపహాడ్కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ వీఫెస్ స్టాఫ్ రిపోర్టర్ డొంకా చంద్రశేఖర్కు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు లభించింది. హైదరాబాద్లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీసెస్ ఆధ్వర్యంలో జరిగిన టాలెంట్ అవార్డ్స్ కార్యక్రమంలో ఈ సత్కారం జరిగింది. జర్నలిజం రంగంలో సుదీర్ఘ అనుభవం, ప్రజాసేవకు చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఆయనను శాల్వాతో సన్మానించి మెమోంటో అందజేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు, హక్కుల కోసం పనిచేసిన తన సేవలను గుర్తించి సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డును బాధ్యతగా తీసుకుని భవిష్యత్తులో మరింత నిబద్ధతతో ప్రజాసేవ చేస్తారని ఆయన పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, పత్రికా రంగంలో మరియు మీడియా రంగంలో 14 సంవత్సరాల అనుభవం కలిగిన చంద్రశేఖర్ గారిని అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సోదరి సోదరులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను మన రాముల వారు నడయాడేటటువంటి సీతారామచంద్ర స్వామి వారి వేంచేసినటువంటి పర్ణశాల భద్రాచలం ప్రాంతంలో పనిచేస్తున్నాను. నేను గత 14 సంవత్సరాలుగా మీకు అనేక పేపర్లలోనూ ఛానల్లోనూ చేశాను. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా బ్యూరోగా పనిచేస్తున్నాను. నాతో పాటు దగ్గరగా 16 మంది నాకు ఎంత పనిచేస్తున్నాను, అంటే ఒక్కొక్క మండలానికి రిపోర్టర్గా పనిచేస్తున్నారు. ఎన్నో కథనాలు నేను అందించడం జరిగింది. అలాగే సమస్యల పరిష్కారంలో కూడా ముందుగా ఉన్నాను. దాంతోపాటు మనకి కుప్పల సత్యనారాయణ గారు నాకు ఈ సంవత్సరం బాధ్యతలు అప్పచెప్పారు. భద్రాద్రి జిల్లాకి నన్ను హెచ్ఆర్పిఎస్కి జిల్లా అధ్యక్షుడిగా కూడా నియమించారు. ఆయనకి అలాగే హెచ్ఆర్పిఎస్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా అంటే వారి హక్కులను తెలియజేయడమే కాకుండా ప్రజా సమస్యలను కూడా తీర్చడంలో మమ్మల్ని భాగస్వాములు చేశారు. నాతో పాటు దగ్గర అంటే మేము చేరి దగ్గర 2 నెలలు అయింది. ఈ 2 నెలల్లో మహిళా విభాగం కానీ అలాగే హెచ్ఆర్పిఎస్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, పత్రికా రంగంలో మరియు మీడియా రంగంలో 14 సంవత్సరాలు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నారని V5 న్యూస్.